హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే టీ ఎలా పెడతానో మీకు చూపిస్తానండి. వాటర్ తీసుకోవాలి, టీ గిన్నె తీసుకోవాలి, తీసేసుకొని వాటర్ ఒక 2 గ్లాసెస్ అలా తీసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి వాటర్ తీసుకోండి. ఒక 4 మెంబర్స్కి ఈ వాటర్ సరిపోతాయి. ఒక 2 గ్లాసెస్ 2.5 గ్లాసెస్ ఉన్నాయండి. 2.5 గ్లాసెస్ చిన్న గ్లాస్ తోటి. అల్లం ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి. అలాగే యాలకులు ఒక 3 తీసుకున్నాను, ఇది దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకుందాం. ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఇలా టీ గిన్నె పెట్టుకున్నామండి. ఈ వాటర్ మొత్తం ఇప్పుడు బాయిల్ అయిపోవాలి. కొంచెం వాటర్ తెల్లిన తర్వాత అల్లం వేసుకుందాం. వాటర్ ఇలాగా తెల్లిపోవాలండి. చూడండి, ఇలా వాటర్ తెల్లిపోతున్నాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకుంటామండి అల్లం వేసుకుందాం. ఇది మంచిగా బాగా ఆ ఫ్లేవర్ మొత్తం వాటర్లో దిగిపోవాలి. అలాగే ఇప్పుడు యాలకులు దంచి పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా వేసుకోవాలి. మొత్తం కొంచెం వాటర్ తెల్లాలన్నమాట. ఆ ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లో దిగిపోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా అల్లం టీ ఇలా పెట్టుకున్నాం అనుకున్నా మనకి జలుబు అట్లా చేసిందనుకోండి, అలాంటప్పుడు బాగా రిలీఫ్ ఉంటుంది తాగేమంటే. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి టీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా తెల్లిపోవాలి. మొత్తం ఆ ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టీ పౌడర్ వేసుకుందామండి. ఈ టీ పొడి నేనైతే తాజ్మహల్ వాడతాను, తాజ్మహల్ టీ పొడి. మీ దగ్గర ఏది మీరు వాడుకుంటారో అది వేసుకోండి. 3 స్పూన్స్ అండి, చిన్న స్పూన్ తోటి వేసాను. ఇది కూడా మంచిగా బాగా వాటర్లో తెల్లిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తెల్లిపోవాలి మొత్తం. ఇప్పుడు మనం పాలు వేసుకుందామండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని పాలు పోసుకుందాం. ఈ పాలు కూడా మంచిగా హైలో పెట్టుకొస్తున్నామండి. ఇప్పుడు ఇవి కూడా బాగా తెల్లాలన్నమాట, బాగా బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకొని ఇలా మంచిగా బాయిల్ అయిపోవాలండి. ఆ టీ పొడి మొత్తం ఆ ఫ్లేవర్ మొత్తం దిగిపోవాలి. మనం ఒకసారి అప్పుడప్పుడు ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి కలుపుకుంటూ ఉందాం. ఎందుకంటే మనం వేసినవి అల్లం యాలకుల పొడి మొత్తం ఈ ఫ్లేవర్ మొత్తం మంచిగా వస్తుంది ఇందులోకి. ఇలా కూడా మొత్తం ఈక్వల్ కలపడం వల్ల టీ కూడా టేస్ట్ వస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలాగా బాయిల్ అవ్వనివ్వండి మంచిగా. ఫ్రెండ్స్, ఇది మనకు జలుబు చేసినప్పుడు కానీ కొంచెం అనీజీగా ఉన్నప్పుడు కానీ ఈ టీ తాగామంటే కొంచెం రిలీఫ్ వస్తుంది ఫ్రెండ్స్. అల్లం అంటే కొంచెం హెల్త్కి కూడా మంచిది కదండి. ఇలా పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 2 పూటలు తాగొచ్చు. ఇలా మొత్తం తెరిలిపోయాయండి. ఇప్పుడు టీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు షుగర్ అవసరం లేదనుకునే వాళ్ళైతే ఒక గ్లాసులో కొంచెం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం షుగర్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఆ షుగర్ కూడా కలుపుకోవాలి. కలిసిపోయేలాగా కొంచెం తెల్లారనమాట. షుగర్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి ముందే మనం గ్లాస్ ఉంచి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం షుగర్ కావాలి అనుకునే వాళ్ళకి షుగర్ వేసుకుందాము. ఇప్పుడు మనం తీసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. టీ పెట్టడం అయిపోయిందండి. టీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం వేరే కప్లోకి వంచేసుకుందాం.
ఫ్రెండ్స్, అల్లం టీ రెడీ అయిపోయాయి. చూడండి, కప్లోకి సర్వ్ చేసుకొని తాగేయడమేనండి.